హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508. సో, ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకైతే ఈసీఐఎల్‌లో అయితే మనకు ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఉద్యోగాలైతే పడడం జరిగింది. సో, అదేవిధంగా బీటెక్ వాళ్ళకి కూడా ఎన్నో ఉద్యోగాలున్నాయి. సో, తెలుసు మీకు అందరికీ ఈసీఐఎల్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో, ఇందులో అయితే మనకు ఉద్యోగాలైతే పడ్డాయి. సో, దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో, చివరి వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో మరి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఐటీఏ డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈసీఐఎల్లో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ అటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేస్తున్నారు, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చూద్దాం మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మరి ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి ఇక్కడ 20 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. 20 ఉద్యోగాలు వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో విభాగాల వారిగా మన ఖాళీలు చూసుకుంటే అంటే డిఫరెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, మొత్తం ఒకటే విభాగం కాదు. సో అందులో వచ్చేసి మనకు టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్, అందులో వచ్చేసి మనకు సిఎస్సి ఆపరేటర్లో మనకు దాదాపు మెషినిస్ట్లో 4 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో 4 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా టర్నర్లో వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా గ్లైండింగ్లో వచ్చేసి 2 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా బిగ్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ వచ్చేసి 1 ఉద్యోగం ఉండడం జరిగింది. సిఎంఓ ఎంఓ ఆపరేటర్ వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. వెల్డర్లో వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సూపర్వైజర్ అండ్ కాంట్రాక్ట్ సిఎస్సి ప్రోగ్రామింగ్లో వచ్చేసి మనకు 4 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మెయింటెనెన్స్లో వచ్చేసి మనకు 1 ఉద్యోగం అయితే ఉన్నది. డ్రాఫ్ట్మెన్ సూపర్వైజర్లో వచ్చేసి 3D మోడలింగ్ అనమాట అండ్ డ్రాఫ్టింగ్, ఇందులో వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా వివిధ విభాగాల్లో అయితే మన ఖాళీలు డిఫరెంట్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ వేరువేరుగా ఉంటాయి, అది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అదనమాట ఖాళీలు చూసుకుంటే మనకి 20 ఉద్యోగాలు మొత్తం డిఫరెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం మనకు 60% మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు కనీసం 60% మార్క్స్ తోటి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు ఎలిజిబిలిటీ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే, ఓకేనా. సో వయో పరిమితి ఏజ్ విషయానికి వస్తే మరి ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే దాదాపు మనకు 35 ఇయర్స్ అంటే 35 ఏళ్ళు అయితే మించకూడదు. గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి 10 ఏళ్ళు వయో పరిమితులు అయితే సడలింపిస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకు 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఇచ్చారు. సో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ వర్గాలకైతే సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు జనవరి 6 నుంచి అయితే ప్రారంభం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా ఉంటే క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి జనవరి 20 తారీఖు మనకు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మీరు కనుక అప్లికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే కంపల్సరీగా మనకు అకాడమిక్ మెరిట్ ఆధారంగా పోస్టులను అనుసరించి 1:4 రేషియో నిష్పత్తిలో అయితే మనకు అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఒక పోస్ట్కి 4 చొప్పున షార్ట్ లిస్ట్ అయితే తీస్తారట, గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1:4 రేషియోలో అయితే మీ యొక్క అప్లికేషన్లను మెరిట్ బేస్ మీద తీస్తారు. అకాడమిక్ మెరిట్ బేస్ మీద తీసిన మెరిట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకు రాత పరీక్ష పెడతారు. అదేవిధంగా వాళ్ళకు స్కిల్ టెస్ట్ ఆధారంగా వాళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి మనకు ఖాళీలు వచ్చేసి 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి
మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇందులో విభాగాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నమాట, అదొకటి చూసుకుంటే ఒకటి ఉంది. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. సో అందులో వచ్చేసి మనకు బ్యాక్ ఎండ్ లో ఒకటి ఉంది, ఫ్రంట్ ఎండ్ లో ఒకటి ఉంది. అదేవిధంగా మొబైల్ యాప్ డెవలపర్, మొబైల్ యాప్స్ ఉంటాయిగా డెవలపింగ్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి డెవాప్స్ లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్, అదేవిధంగా డేటాబేస్, ఇందులో వచ్చేసి మనకు ఒక ఉద్యోగం ఉండడం జరిగింది. కంప్లీట్ గా నాకు తెలిసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఈ యొక్క జాబ్స్ కి అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి దాదాపు 60% మార్కులతోటి మీరు సిఎస్సి లేదా ఐటీ లేదా ఈసీ లేదా త్రిబుల్ లేదా బీటెక్ బిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కనీసం 3 ఏళ్ళ అనుభవం, అంటే 3 years కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి పనిలో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా డెవలపింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానిలో మీకైతే ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకి వచ్చేసి కనీసం 60% మార్కులతో అయితే మీరు పాస్ అవ్వాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే గరిష్ట వయో పరిమితి చూసుకుంటే మనకు 33 years వరకు అయితే మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు వివిధ వర్గాలకైతే మీకు ఏజ్లో సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ఓబీసీలకు వచ్చేసి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు 5 years ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 10 years అయితే మనకు ఏజ్లో సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకు, మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు. సో అప్లికేషన్ ప్రారంభ తేదీ January 6th స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు January 20 అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఏముందంటే వీటిని షార్ట్ లిస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ ఇస్తారు. తీసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అయితే ఈ ప్రాసెస్లో చేస్తారు. ఫైనల్గా మెరిట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ బీటెక్ బిఈలో సాధించినటువంటి మార్కులకు 20% వెయిటేజ్ ఇస్తారు. అదేవిధంగా పని అనుభవానికి 30% వెయిటేజ్ ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకి 50% వెయిటేజ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు వెయిటేజ్ ఇచ్చుకుంటూ మీకు అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వీళ్ళలో ఎవరైతే క్వాలిఫై సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే ఫైనల్గా అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఇక్కడైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఒకసారి ఫుల్గా నోటిఫికేషన్ అయితే రీడ్ చేయండి. చదువుకున్న తర్వాత మీకు ఏది సూటబుల్గా ఉందో చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే https://www.ecil.co.in/ అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. బిఫోర్ లాస్ట్ డేట్ ముందుకే అప్లికేషన్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకు దాన్ని బట్టి ఇన్ కేస్ మీరు మెరిట్లో ఉంటే మాత్రం మీకు ఏదైనా కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెయిల్ వస్తుంది. సో టైంకి అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇదన్నమాట మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈసీఐఎల్ ఉద్యోగాలని 2 రకాల ఉద్యోగాలు మనకు ఐటీఐ డిప్లొమా వాళ్ళకు ఉంది, అదేవిధంగా బీటెక్ వాళ్ళకు కూడా ఉందన్నమాట. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.